శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. శ్రావణ మాసంలో ప్రతి శనివారం శని భగవానుడి పూజకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ మాసంలో శనివారాల్లో శని భగవానుడి పూజిస్తే పాపాలు తుడిచిపోతాయి, శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సందర్భంగా ఈ రోజు వినవలసినటువంటి శ్రావణ శనివార కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ధర్మతత్పరుడైనటువంటి రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో ప్రతి శనివారం శని భగవానుణ్ణి ఉపవాసం చేసి పూజిస్తూ ఉండేవాడు. తామర ఆకుపై నెయ్యి దీపాన్ని వెలిగించి నల్ల ఎండు నువ్వులు నైవేద్యంగా పెట్టి శని భగవానుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు రామయ్య తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా ఒక నాగలి విరిగిపోతుంది. అప్పుడు ఊరిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు తన నాగలి విరిగిపోయిందనే విషయం రామయ్య చెబుతాడు. అప్పుడు ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా చెబుతారు: రామయ్య, శని దోషం వల్లే నీకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి. నీవు శని భగవానుడికి పూజ చేస్తూ ఉంటావు కదా, కానీ శని భయంకరుడు అని సమాధానం ఇస్తారు. కానీ రామయ్య మాత్రం వారితో సమాధానంగా ఇలా చెబుతాడు: చూడండి జనులారా, శని భగవానుడు న్యాయదేవుడు. మన కర్మను బట్టి ఆయన మనకు ఫలితాన్నిస్తారు. ఆయనను భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి స్వామివారు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి శని భగవానుడి యొక్క శాపాలను, దోషాలను తొలగించుకోవాలంటే ముందు మనం న్యాయంగా బ్రతకాలి. అలాగే ధర్మంగా ఎప్పుడూ కూడా నడుచుకుంటూ ఉండాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఎలాంటి ఇబ్బందులను గురి చేయలేదు. అలాగే ఎవరిని కూడా బాధ పెట్టింది లేదు. నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడుచుకున్నాను. కాబట్టి ఆయన చూసి నేను భయపడవలసినటువంటి అవసరం అస్సలు లేదు. నేను ఎప్పుడూ కూడా ఆయనకు పూజలు చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడని చెప్పి చాలా ధైర్యంతో చెబుతాడు. అలా అతను ఒక శనివారం రాగానే శనివారం నాడు ఉపవాసం ఉండి శని భగవానుణ్ణి పూజిస్తాడు. ఆ రోజు శ్రావణ శనివారం. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో శని భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఆయనతో ఇలా అంటాడు: రామయ్య, నీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి, అలాగే నీ యొక్క ధర్మ తత్పర్యతకు నేను ఎంతగానో సంతోషించాను. నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నీవు దేనికి కూడా ఆరాటపడకుండా నిశ్చలంగా నన్ను ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉన్నావు. నిజంగా నీకు కోటి యోజనాలలో ఉన్నటువంటి శనిదోషం మొత్తం ఈ రోజుతో తొలగిపోయింది. ఇకపై నీ ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్తాడు. అప్పటి నుండి రామయ్య జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది. పొలాలు నాటినట్లే పంటలు వస్తాయి. అతనికి ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. అతను ఏ పని చేసినా కూడా ఆ పనిలో మంచి విజయాన్ని చవిచూస్తాడు రామయ్య. శని భగవానుడిని ఎప్పుడూ కూడా దూషించకూడదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, శని భగవానుడు చాలా న్యాయపరమైనటువంటి భగవంతుడు. భక్తితో స్వామిని ఎప్పుడూ కూడా పూజించాలి. శ్రావణ మాస శనివారాలు శని పూజకు అనుకూలమైనటువంటి గొప్ప సమయం. ఉపవాసం, నెయ్యి దీపం, నల్ల నువ్వుల నైవేద్యం శనిదోష నివారణకు శ్రేష్టం. ఇక పరమేశ్వరుడు సనత్ కుమారుడితో శ్రావణమాస శనివారం గురించి ఇలా చెప్తాడు: ఎంతో విశేషమైనటువంటి వారం ఈ శనివారం. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే శనీశ్వరుణ్ణి, ఆంజనేయుణ్ణి పూజించడం ఆనవాయితీ. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు, అలాగే శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజులు. కాబట్టి ఈ 2 రోజులు కలిసి రావడం వల్ల శ్రావణ శనివారం పూజకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శ్రావణ శనివారం పూజ తప్పకుండా అందరూ ఆచరించాలి. ఈ రోజున చేసేటటువంటి పూజ వల్ల నరసింహస్వామి, శనీశ్వరుడు, అలాగే హనుమంతుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. శని దోషాలు ఉన్నవారు, శనిగ్రహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున పూజ చేయడం వల్ల ఆ దోషాల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ శ్రావణ శనివారం నాడు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి గ్రాసం తినిపించడం వల్ల చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. మరి ఈ శ్రావణ శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఈ శ్రావణ శనివారం నాడే వస్త్రదానం చేయడం వల్ల కూడా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ శనివారం నాడు నరసింహస్వామి వారి యొక్క కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 4వది నరసింహావతారం. లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికై, హిరణ్యకశిపుని సంహరించడానికై ఆయన ఆవిర్భవించినటువంటి ఉగ్రరూపం నరసింహస్వామి. ఈ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికై అనేక సకల లోకాల శ్రేయస్సు కోసమై శ్రీ మహావిష్ణువు తన ప్రియభార్య అయినటువంటి లక్ష్మీదేవిని
చెంచులక్ష్మి రూపంలో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో అంటే ముఖ్యంగా మంగళగిరి, సింహాచలం, యాదాద్రి ఈ ప్రదేశాల్లో వైభవంగా జరుపుతారు. హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడి నుండి చావులేనటువంటి వరాలను పొందుతాడు. ఆ వరం ఏమిటంటే పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆయుధంతో కానీ, ఏ ఆయుధాలతో అయినా కానీ, మనిషితో కానీ, మృగంతో కానీ, భూమిపై కానీ, ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరంతో అతను లోకాలను పీడిస్తూ భగవంతుడి పూజను నిషేధిస్తాడు. తన కుమారుడు మాత్రం ప్రహ్లాదుడు నిరంతరం విష్ణు భక్తుడు కావడంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉంటాడు. చివరకు ప్రహ్లాదుడి భక్తిని పరీక్షించడానికై హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి ఆ సమయంలో చూపించమన్నప్పుడు భగవంతుడు నరసింహస్వామి అవతారంలో స్తంభం నుండి బయటకు వచ్చి పగలు కాదు రాత్రి కాదు అంటే సంధ్యా సమయంలో ఇంట్లో కాదు బయట కాదు అంటే ఇంటి గడప మీద, భూమిపై కాదు ఆకాశంలో కాదు అంటే తన తొడల మీద, ఆయుధంతో కాదు నిరాదులుగా కాదు అంటే స్వామివారి గోళ్లతో సగం మనిషి సగం సింహరూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. ఆ భగవంతుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా స్వామి యొక్క ఉగ్రరూపం అసలు ఏమాత్రం కూడా ఆ ఉగ్రరూపం నుండి విముక్తి కాలేదు. ఆయన క్రోధాగ్ని లోకాలన్నింటినీ కూడా దహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేవతలందరికీ కూడా దాంతో ఏం చేయాలనేది అర్థం కాదు. దేవతలు, ఋషులు అందరూ కూడా భయపడి ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపచేయమంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మను, దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియభారి అయినటువంటి లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. తరువాత లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని చెప్పి వారు నమ్ముతారు. ఇంకా దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసమై శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికై లక్ష్మీదేవి భూలోకంలో చెంచులక్ష్మి రూపంలో అవతరిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెబుతారు. ఒక దట్టమైనటువంటి అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగి పెద్దదవుతుంది. ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఇక ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ క్రోధాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో చెంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి, అమాయకత్వానికి, ప్రేమకు ఆకర్షితులవుతాడు. ఇక చెంచులక్ష్మి తన భర్తగా లక్ష్మీ నరసింహస్వామిని వరించాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకుంటుంది. నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు దానికి చెంచులు అస్సలు అంగీకరించరు. వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని, తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెడతారు. పులి, సింహం వంటి క్రూర మృగాలను జయించడం, పెద్ద పెద్ద వృక్షాలను పెకిలించడం వంటివి ఆ పరీక్షల్లో ఉంటాయి. ఇక నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమిస్తాడు. అయితే కొన్ని పురాణాల్లో చెంచులక్ష్మి యొక్క ప్రేమ, భక్తి కారణంగానే నరసింహస్వామి యొక్క ఉగ్రత్వం సాధించిందని చెప్పి చెబుతారు. ఆ పరీక్షలన్నీ కూడా నరసింహస్వామి జయించిన తరువాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరిస్తారు. నరసింహస్వామి అలాగే చెంచులక్ష్ముల వివాహం అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక లక్ష్మీదేవి స్పర్శతో, ఆమె ప్రేమతో నరసింహస్వామి వారి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతిస్తుంది. ఆయన తిరిగి మరలా స్వామిగా మారి తన దివ్య రూపంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరిస్తాడు. కేవలం ఇది ఇద్దరి వివాహం మాత్రమే కాకుండా క్రోధాన్ని సాధింపచేయడం, అలాగే అహింసను స్థాపించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం వంటి అనేక ఆధ్యాత్మిక అందమైనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తుంది. నరసింహస్వామి వారి యొక్క ఉగ్రత్వం లక్ష్మీదేవి ప్రేమతో సాధించినట్లుగా మానవుడి కోపాన్ని, దుష్టత్వాన్ని ప్రేమ, కరుణ మాత్రమే నిగ్రహించవలని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ కళ్యాణం జరిగినటువంటి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగుతున్నాయి. భక్తులు ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొని లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మరి ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి పంచనరసింహ క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ద్రవిడ దేశ ప్రాంతంలో స్వయంభు అంటే నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి 5 పవిత్రమైనటువంటి క్షేత్రాలు. వాటికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కథల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిది అందులో మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి దేవాలయం. ఇది నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాల్లోనే గొప్ప క్షేత్రం. మంగళగిరి అంటే లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసిన తర్వాత ఆ కొండకు మంగళగిరి అనే పేరు పెట్టారు. ఈ పానకాల నరసింహస్వామిని సుదర్శన నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో
పర్వతరాజుకు రస్వశృంగి అనే కుమారుడు ఉండేవాడు. ఆ రస్వశృంగి అనేక పవిత్ర స్థలాలకు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అయితే అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆ యొక్క హస్వశృంగి చివరికి మంగళగిరికి చేరుకుంటాడు. అక్కడ ఆ రాకుమారుడు బస చేసి విష్ణు ప్రసన్నం చేసుకోవడానికై తపస్సును ప్రారంభిస్తాడు. అలా తపస్సు చేస్తూ చేస్తూ ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి కొండగా మారిపోతాడు. అలా మారి ఆ నరసింహస్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజుకు తన కుమారుడి జాడ తెలియకపోవడంతో తన రాజ్యానికి తిరిగి తీసుకువెళ్ళడానికై ఆ రాజు అక్కడికి చేరుకుంటాడు. తరువాత అక్కడ ఉన్నటువంటి తన కుమారుడికి బదులుగా ఏదో ఆకారంలో ఉన్నటువంటి ఒక కొండ ఆ రాజుకు కనిపిస్తుంది. పూర్వకాలంలో నమో అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏంటంటే పొడి లేదా తడిగా ఉన్నటువంటి దేనితోనైనా కానీ తనను చంపకూడదు అని చెప్పి వరాన్ని పొందుతాడు. ఆ యొక్క వరగర్వంతో మనుషులను అలాగే ఋషులను హింసించడం మొదలుపెడతాడు. అదేవిధంగా దేవతలు కూడా హింసిస్తూ ఉంటాడు. ఇక దేవతల రాజైనటువంటి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క మద్దతుతో ఆ నమోను చంపడానికి బయలుదేరతాడు. ఆ విధంగా ఇంద్రుడు నమోను చంపడానికి వచ్చినప్పుడు ఇంద్రుడు ముందుగా నమో యొక్క సైన్యాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నమో అనేటటువంటి ఆ రాక్షసుడు చాలా చిన్నగా మారి ఒక గుహలో దాక్కుంటాడు. దాంతో ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో శ్రీ మహావిష్ణువు తన యొక్క అగ్ని ద్వారా తన యొక్క ఉచ్ఛ్వాస అగ్ని ద్వారా నమో ప్రాణవాయువును మూసివేస్తాడు. అందుకే భగవంతుణ్ణి సుదర్శన నరసింహస్వామి అని పిలుస్తారు. నమో చనిపోయిన తర్వాత అతని రక్తం కొండ కింద ఉన్నటువంటి కొలను మొత్తం నింపేస్తుంది. ఆ రాక్షసుడిని చంపిన తర్వాత శ్రీ మహావిష్ణువు తీవ్రమైనటువంటి ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. దాంతో ఋషులు ప్రార్థనలతో శాంతించమంటూ కోరుకుంటారు. దాంతో స్వామివారు శాంతిస్తాడు. అదే మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి యొక్క ఆలయ చరిత్ర. నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి దేవస్థానం సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. సింహాచలం అంటే సింహపర్వతం అనే అర్థం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అవతారమూర్తిగా వెలిశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధశత్రువు. తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పుట్టుకతోనే విష్ణు భక్తుడు కావడం వల్ల అనేక విధాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఇక ఆయన్ను చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తూ వస్తాడు. ఇక విసిగిపోయినటువంటి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాప్తి అని చెబుతూ ఉంటావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అంటూ స్తంభాన్ని పగలగొట్టగా శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఇక స్థల యొక్క పురాణం ప్రకారం ప్రహ్లాదుడు అక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని ఆరాధిస్తాడు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందినటువంటి పురూరరుడు అనేటటువంటి ఒక రాజు విమానం మీద వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ స్థలానికి ఉన్నటువంటి అత్యంత ప్రశస్తమైనటువంటి శక్తి ప్రభావం వలన ఆ విమానం కిందకు ఆకర్షింపబడుతుంది. ఇక అతనికి పుట్టలో కప్పబడి ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి కనిపిస్తాడు. ఆ విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల కాలం పాటు చెందిందిగా తెలుసుకొని ఆ విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి ఆ రోజు మాత్రమే అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే విధంగా చేయమంటూ ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఇక ఆకాశవాణి పలికినటువంటి పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మిస్తాడు. సాంప్రదాయం ఇప్పటికీ కూడా పాటింపబడుతుంది. స్వామిలో ఉన్నటువంటి వేడిని చల్లార్చడానికై చందనం పూత పూస్తూ ఉంటారు. ఇక వరాహ నరసింహస్వామి వారు సింహరూపంతో కలిగినటువంటి ఆ యొక్క నరసింహుడి అవతార నిజరూపం. ఇక మరొక పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అంతర్వేది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మరొక పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పుణ్యతీర్థం. భక్తుల కోరికలు తీర్చేటటువంటి గొప్ప పుణ్యక్షేత్రం. పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతుడై కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం సూత మహాముని అంతర్వేది గురించి శౌనకాది మహామునులందరికీ కూడా చెప్పినట్లుగా తెలియజేస్తున్నారు. ఒకనాడు బ్రహ్మదేవుడు యాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెబుతారు. హిరణ్యాక్షుడు కుమారుడైనటువంటి రక్తలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి పరమేశ్వరుడి నుండి వరాన్ని కోరుతాడు.
అలా రక్తలోచనుడి శరీరం నుండి పడినటువంటి రక్త బిందువులు ఇసుక రేణువుల మీద పడితే, ఆ ఇసుక రేణువుల నుండి బలవంతులైనటువంటి రక్తలోచనులు ఉద్భవించాలని వరాన్ని పొందుతాడు. ఇక ఆ వరగర్వంతో ఆ యజ్ఞశాలలన్నీ కూడా పాడు చేసి బ్రాహ్మణులను, గోవులను హింసిస్తూ ఉండేవాడు. ఒకనాడు విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి జరిగినటువంటి సమరంలో రక్తలోచనుడు విశ్వామిత్రుడి ఆజ్ఞపై బీభత్సం సృష్టించి వశిష్ఠుడి యొక్క నలుగురు పుత్రులను సంహరిస్తాడు. ఇక వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తలోచనుడిని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించినటువంటి సుదర్శన చక్రంతో రక్తలోచనుడు శరీరం నుండి రక్తం పడినటువంటి ఆ ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. ఇక నరసింహుడు ఈ విషయాన్ని తెలుసుకుని తన మాయాశక్తిని ఉపయోగించి రక్తలోచనుడి యొక్క శరీరం నుండి రక్తమంతా కూడా 40 దారులుగా చేస్తాడు. అది రక్తకుల్యం అనే నదిలోకి ప్రవేశించినట్లుగా చేసి రక్తాలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుడి కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తాడు. ఆ రక్తపుణ్యలో శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ ఆ పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ఠ ఆశ్రమాన్ని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి సేవించినట్లుగా, అక్కడే కొన్ని రోజులు నివసించినట్లుగా అక్కడ శిలాశాసనాల వల్ల కూడా తెలుస్తుంది. ఇక ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేదిని దర్శించినట్లుగా శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలోనూ వర్ణించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆలయం 300 ఏళ్లకు పూర్వం నిర్మింపబడిందని తెలుస్తుంది. అలా నిర్మితమైనటువంటి ఆ తొలి ఆలయం నాశనమైపోగా మరలా ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీకుల యొక్క ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. లక్ష్మీ నరసింహ పురాణంలో పుండరీక చరిత్ర తెలియజేసేటటువంటి ఈ కథను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భరద్వాజ మునీంద్రుడు సూత మహామునిని ఇలా అడుగుతాడు. ఓ సూత మహర్షి, మానవ జన్మ పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సంసార బంధం నుండి విముక్తి కలిగించేటటువంటి దివ్య సాధనం ఏమిటి అని అడుగుతాడు. దానికి సూతుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. భరద్వాజ మునీంద్ర, కలియుగంలో మానవులు ముక్తిని పొందాలంటే ఏం చేయాలో వివరిస్తాను. ఇను, ప్రాచీన ఇతిహాసాలను కూడా నీకు చెబుతాను. శ్రద్ధగా ఆలకించు అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం పుండరీకుడు అనేటటువంటి పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, విద్యామంతుడు. అతనికి ఉపనయనమైన తర్వాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల దగ్గర వేదశాస్త్ర అధ్యయనం చేశాడు. ఆ పుండరీకుడు చక్కని తెలివితేటలు కలిగినవాడు. కొంతకాలంలోనే వేదాధ్యయనం, శాస్త్రపఠనం ముగించుకొని విద్యావంతుడై ఇంటికొచ్చాడు. ఇక తల్లిదండ్రులు విద్యావంతుడు, యుక్త వయసుడు అవడం వల్ల పుండరీకుడికి వివాహం చేయాలని చెప్పి అనుకొని ఆ విషయం గురించి వారు మాట్లాడుకుంటూ తన కుమారుణ్ణి అడుగుతారు. దానికి పుండరీకుడు తన సమ్మతిని తెలియజేస్తాడు. పుండరీకుడికి సుచరిత అనే ఆమెతో వివాహం జరుగుతుంది. ఆ దంపతులిద్దరూ కూడా పాండురంగడి భక్తులు. పాండురంగ బిట్టలుని దర్శించుకోవడం కోసం ఒకప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గుంపులు గుంపులుగా కూడి భజనలు చేస్తూ పుండరీపురానికి బయలుదేరుతారు. సుచరిత అది చూసి భర్తతో, ఏమండి, మనం కూడా పుండరీపురం వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు పుండరీకుడు ఇలా సమాధానం చూతాడు. ఇంట్లో వృద్ధులై ఉన్నటువంటి వారు మనపైనే ఆధారపడి ఉన్నారు కదా, మరి మన తల్లిదండ్రులను విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు? మనకు ఎలా వీలవుతుంది? మనకు ఇల్లే పుండరీపురం. ఆ పాండురంగ వెలుని మనసులోనే ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయడం కన్నా మనకు మరొక ఆలోచన ఉండకూడదు అంటాడు పుండరీకుడు. ఇక మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటే వెళ్ళాలి అని అనుకున్నటువంటి సుచరిత పైకి ఏమీ అనలేకపోతుంది. ఇక భక్తులందరూ కూడా అనుకున్న ప్రకారంగా బయలుదేరి పుండరీపురానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళినటువంటి భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులు లేదంటే రోగగ్రస్తులైనటువంటి భార్యనో భర్తనో లేకపోలేదు. కానీ వారు మాత్రం పుండరీకుడి వలె మనం వెళితే వీలు కాదు అని చెప్పి అనుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పుండరీపురం వెళ్ళడం మానుకుంటామా ఏమిటి అని నిశ్చితంగా వెళ్ళిపోతారు. పుండరీకుడు మాత్రం తాను పుండరీపురం వెళ్ళకపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేనటువంటి ముసలివాళ్ళు. వాళ్లకు వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయించేవాడు. తర్వాత తెల్లని శుభ్రమైనటువంటి తువాళ్లతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. తర్వాత వారిని లోపలికి తీసుకువచ్చి దేవతార్చనకై పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టేవాడు.
తండ్రి చాలా గొప్ప పండితుడు. అయితే అతనికున్నటువంటి ముసలితనం వలన జ్ఞాపక శక్తి తగ్గిపోయి, దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. అందుకు పూజ అయ్యేంత వరకు పుండరీకుడు అతని దగ్గరే కూర్చొని తండ్రి మర్చిపోయి తడబడుతున్నటువంటి మంత్రాలను జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వలన ఆ తండ్రికి చూపు కూడా సరిగ్గా కనిపించేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షింతలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైనటువంటి పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలుడికి పూజ చేసి తులసీ తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పుండరీకుడు. అలా పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతుడికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి ఆ తరువాత తాను తినేవాడు. అయితే ఆ ముసలి దంపతులకు సహజంగా వృద్ధాప్యం వలన అస్తమానం చిరాకు, కోపం వస్తూ ఉండేది. తాను కూడా వాళ్ళతో పాటు చిరాకు పడకుండా పుండరీకుడు వాళ్ళను చిన్న బిడ్డల్లా లాలించినట్లుగా పాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చిచ్చేవాడు. అలా పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఉండిపోగా భక్తులందరూ కూడా జయపాండురంగ విఠలే అంటూ భజన చేస్తూ పుండరీపురానికి చేరుకుంటారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో నేడు. ఆ పీఠం ఖాళీగా కనిపిస్తుంది. స్వామి ఎక్కడా అంటూ భక్తులందరూ కూడా కలవరపడతారు. స్వామి తిరిగి వస్తాడేమో అని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకుని కూర్చుంటారు. ఆ రోజు స్వామి తిరిగి రాకపోయేసరికి వారు మర్నాడు తిరిగి వస్తారు. వచ్చి చూసేసరికి అప్పటికి కూడా స్వామి కనిపించలేడు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు. ఇక భక్తులకు ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులందరూ కూడా తిరిగి పుండరీకుడున్నటువంటి తమ గ్రామానికి చేరుకుంటారు. పాండురంగ స్వామి దేవేరితో సహా గుడి విడిచిపెట్టి పుండరీకుడు ఉన్నటువంటి ఆ ఊరికి వచ్చేయడమే ఆయన గుడిలో లేకపోవడానికి కలిగినటువంటి కారణం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి తనను చూడటానికి ఆ మహాభక్తుడైనటువంటి పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని సాక్షాత్తు ఆ పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దైవ రహస్యం సామాన్యమైనటువంటి జనులకు ఎలా తెలుస్తుంది చెప్పండి? స్వామి వచ్చి పుండరీకుడు ఇంటి వాకిట నిలబడేసరికి పుండరీకుడు తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తూ ఉంటాడు. పుండరీకుడు భక్తాగ్రేసుడు. పుండరీక, నీవు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలుస్తాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి, మా తండ్రికి నీళ్లు పోయడం అయిపోయింది, వెంటనే తుడవకపోతే ఆ వృద్ధుడికి జలుబు చేస్తుంది, తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తానంటాడు పుండరీకుడు. ఆ మాటలు విన్నటువంటి సుచరిత ఆశ్చర్యపోతుంది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాగిట నిలబడితే ఎదురు రాక వస్తాను ఉండండి, అక్కడే నిలబడి ఉండండి అని అనవచ్చా? స్వామికి కోపం వస్తుంది కదా అని ఆమె భయపడిపోతుంది. కానీ శాంతమూర్తి అయినటువంటి ఆ స్వామికి మాత్రం కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిటి నిల్చుని అలా నిలబడి ఉండిపోతాడు. అలాగే నిల్చుని ఉంటాడు. మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రులను లోపలికి తీసుకువెళ్లి ఉతికినటువంటి బట్టలను కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జారి దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని అప్పుడు పాండురంగ స్వామికి స్వాగతం ఇవ్వడానికి బయటకు వస్తాడు. పిలవగానే వెళ్ళక అంత ఆలస్యం చేయడం, పైగా పని చూసుకొని వచ్చేసరికి నువ్వు అక్కడే ఉండమనడం ఎంత పొరపాటు! అందులోనూ కేవలం స్వామితోనా? అసలు ఎటువంటి జవాబు చెప్పడం లేదే అని కోపంతో స్వామి ఏమైనా తన భర్తను ఏమైనా చేస్తాడేమోనని చెప్పి సుచరిత పాండురంగడు కేసి చూస్తూ ఉంటుంది. ఏ చిత్రమో కానీ పాండురంగడు ఏమీ అనలేదు. అలాగే నిలబడి ఉంటాడు. కానీ పాండురంగడి స్థానంలో ఎవరో ముసలాయన అచ్చు తన మామగారిలో కనిపిస్తూ నిల్చొని ఉంటాడు. అదేమిటి, ఇప్పుడేగా తన భర్త తన మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది, మరి మా మామగారు ఇక్కడికి వచ్చి ఎప్పుడు నిలబడ్డాడు అని అలా చూస్తూ ఉంటుంది. మరి స్వామి పక్కన ఉన్నటువంటి నిలబడి ఉన్నటువంటి దేవేరి అమ్మవారు ఆమైనా కనిపిస్తుందేమోనని చూస్తే ఆమె స్థానంలో అత్తగారు కనిపిస్తుంది. ఇదేమిటి, ఇప్పుడే కదా మా అత్తమామలకిద్దరికీ కూడా స్నానం చేయించి మా వారు లోపలికి తీసుకువెళ్లారు, ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉందే అని చెప్పి సుచిత్రకు అప్పుడు ఒక్క క్షణం తర్వాత అర్థమవుతుంది. తల్లిదండ్రులకు పరిచయం చేయడమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయడం మాకు పరిచర్య చేయడం లాంటిదే సుమా అని చెప్పి తెలియజేయడం కోసమే లక్ష్మీనారాయణులకు తనకు అత్తామామ రూపంలో కనిపిస్తున్నారని చెప్పి సుచరిత తెలుసుకుంటుంది. ఇక పండరీకుడు అంతలో లక్ష్మీ సమేతుడైనటువంటి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడ వాహన జగన్నాథ పుండరీకాక్ష పాండురంగ అంటూ అనేక విధాలుగా స్తోత్రం ప్రారంభిస్తాడు. అప్పుడు పాండురంగడు దేవేరి కూడా ఎంతో ఆనందం చెంది శిరస్సు మీద చేతులు ఉంచి పుండరీక భక్తగ్రేసర
వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యంతో చేసినటువంటి పూజ, పరిచర్య మాకు బాగా నచ్చింది. ఏం వరం కావాలో నువ్వు కోరుకో తప్పక ఇస్తాము అంటారు. అప్పుడు పుండరీకుడు, స్వామి నాకు, నా భార్యకు, అలాగే నా తల్లిదండ్రులకు మీ దర్శనం కోసం మేము పుండరీపురం రాలేకపోయాం. మమ్మల్ని కటాక్షించడానికి మీరే ఇంత దూరం వచ్చారు కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇదే నా కోరిక అంటాడు. ఆ తరువాత కాలంలో అది గొప్ప పుణ్యక్షేత్రంగా వెలసిల్లింది. ఊరిలో ఉన్నటువంటి భక్తులకు అప్పుడు జ్ఞానం కలుగుతుంది. తమను కని, పెంచి, పెద్దవాళ్లను చేసి, ఆఖరికి ముసలితనం వలన మూలపడి, తమ మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులకు పరిచర్య చేయడమే భగవంతుడికి ఎంతగానో నచ్చుతుందని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. తన విధిని తను తప్పకుండా నెరవేర్చుకున్నటువంటి పుండరీకుడిని వెతుక్కుంటూ ఆ భగవంతుడే వచ్చి భక్తుడి కోరిక నెరవేర్చాడు. కొంతకాలానికి పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు. అతనికి సంసారం ఒక ముళ్ళ పొదల్లా అనిపిస్తుంది. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, మిత్రులను, భార్యను అందరినీ విడిచి, ఇల్లు విడిచి దేశ సంచారం చేస్తూ వెళ్ళిపోతాడు. దొరికిన కాయలు తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉంటాడు. సంసారం నీటి బుడగ వంటిది. ఈ జీవితాన్ని ఎవరూ కూడా నమ్మకూడదు. క్షణానికి మారిపోయే ఈ శరీర స్థితిని నమ్ముకొని బతకడం అనేది అర్థం లేనటువంటిది. శరీర అందం శాశ్వతం కాదు అని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ భూమి మీద ఉన్నటువంటి తీర్థాలు సేవించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. గంగా, గోదావరి ఇలా మొదలైనటువంటి నదుల్లో మునిగి క్షేత్రాలను దర్శించుకుని ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారం తింటూ తిరుగుతూ సాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ భక్తులను, పుణ్యజలాలను చూసి ఎంతో ఆనందించి ఇది నా నివాసానికి అనువైనటువంటి స్థలం అని చెప్పి అక్కడ బస ఏర్పాటు చేసుకుంటాడు. గురువుల వల్ల తెలుసుకున్నటువంటి ప్రాణాయామం మొదలైనటువంటి యోగా శాస్త్రాన్ని ఆచరణలో పెట్టి తీర్థస్నానం, భగవద్ధ్యానం సకారానికి చేస్తూ చాలా కాలం గడుపుతాడు. అలా ఉండగా ఒకనాడు నారద మహర్షి అక్కడకు వస్తాడు. పుండరీకుడు నారదుడి యొక్క దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యంతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకు తీసుకువెళ్తాడు. ఆనందంతో ఆసనంపై కూర్చోబెట్టి మౌనంగా పుండరీకుడు నారదుణ్ణి చూస్తుంటాడు. మహాత్మా, మీరు ఎవరు? నన్ను తరింపచేయడానికి ఈ రూపంలో వచ్చినటువంటి శ్రీహరిలా నాకు అనిపిస్తుంది అని పలకగానే నారదుడు ఇలా అంటాడు. నన్నందరూ నారదుడు అంటారు. నేను నిన్ను చూద్దామని ఇక్కడికొచ్చాను. భక్తి శ్రద్ధతో ఉన్నటువంటి నిన్ను చూసి నాకెంతో ఆనందంగా ఉంది. మీలాంటి భక్తులను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మీ రూపంలో నాకు కనిపిస్తాడంటూ చిరునవ్వుతో సమాధానమిస్తాడు నారదుడు. నారదుడి మాటలు వినగానే పుండరీకుడు లేచి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, నా జన్మ సార్థకమైంది. మీ దర్శనం దైవదర్శనం. నాకున్నటువంటి సందేహాన్ని తీర్చండి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, పుండరీక, నారాయణుడు పరబ్రహ్మ పరతత్వం, పరంజ్యోతి, సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే. ఈ జగత్తు లోపల పైన ఉన్నది అంతా కూడా ఆ స్వామే. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు. అదే పరమజ్ఞానం. అంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఏదీ లేదని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. అప్పటి నుండి పండరీకుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధనంగా భావించి జపిస్తూ ఉండేవాడు. ఈ విధంగా శాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువును చూసి సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థిస్తాడు పుండరీకుడు. అప్పుడు శ్రీహరి, పుండరీక, నీకు కావలసిందేమిటో కోరుకో అంటాడు. దానికి పుండరీకుడు, ప్రభు, ఏం కోరాలో నాకు తెలియదు. నువ్వేదిచ్చినా నాకు సంతోషమే అంటాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే ఇలా రా, ఈ గరుడ వాహనంపై నా వెనుక కూర్చో, నాతో వైకుంఠానికి రా, నా రూపం ధరించి నిత్యం నా వెనకాలే ఉందు అంటూ చెయ్యి పట్టుకుని వాహనం మీద తీసుకువెళ్తాడు. ఆ సమయంలో దేవదుందుమలు మ్రోగుతాయి. దేవతలందరూ కూడా జై జయధ్వానాలతో శబ్దం చేస్తూ పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ విధంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకుంటాడని సూతుడు భరద్వాజ మునికి తెలియజేస్తాడు. కాబట్టి భరద్వాజ, శ్రీ మహావిష్ణువును కీర్తించడం వలన కలియుగంలో మానవులకు ముక్తి లభిస్తుంది. ఇది మోక్షప్రదం. బతికి ఉన్నంత కాలం సుఖాన్ని కలిగిస్తుందంటూ సూతుడు చెబుతాడు. మరి విన్నారు కదండి ఈరోజు చెప్పుకున్న